చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. మరి 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాశీ కాపాడి మరి ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో నిలిచేటువంటి విధంగా ఆయన యోగ్యత మనకి దేవుడు ఇచ్చారని నమ్మి మరి ఏం చేయాలి? మనం ఆయన మీద నిలిచి ఆయన మీద ఆధారపడి జీవించే వారి కింద ఆరాధించి గణపరుచుకునే వారమే ఉండదు. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉన్నాం. ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ, బాధల్లోనూ. ఎందుకంటే కొన్ని చోట్ల సంఘటనలు కూడా మనకి దుఃఖాన్ని కలిగించే విధంగా జరిగినాయండి ఈ మధ్యన చాలా సంఘటనలు. మరి ఎంతో మంది మరి ఆత్మహత్యలకు పాల్పడటం, ప్రాణాలు అదే రాకపోకల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకోవటం, అనేక ఇబ్బందులు, ఇరుకులు అన్నీ చూసి ఉన్నారు. మరి ఈ 2026 సంవత్సరంలోనూ దేవుని కాపుదల ఖచ్చితంగా మనకు కావాలి. ఎందుకంటే 2026 సంవత్సరం వరకు, సంవత్సరాంత వరకు కూడా దేవుని కనుదృష్టి ఖచ్చితంగా మన గ్రామం మీద ఉండాలని ప్రార్థించే వారునే ఉండాలి. ఎందుకంటే సంఘము గ్రామంలో ఉన్నదంటే గ్రామం గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే ఈ గ్రామం కోసం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా ప్రార్థించాలండి. ప్రార్థన సహవాసం లేకపోతే ఏనాడు కూడా దేవునికి ఇష్టలుగా ఉండవండి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ప్రార్థించేవారునే ఉండాలి. ఇతరుల గురించి, అనేక కుటుంబాల గురించి, అందరి గురించి ప్రార్థించేవారునే ఉండాలి. ఒక కొత్త తీర్మానంలోకి రావాలండి. అవును, గతించిపోయింది సంవత్సరం ఏదో రకంగా నడిచిపోయింది. కానీ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు దేవుడు. మరి ఈ సంవత్సరంలో మనం నూతన పరచబడేవారునే, దేవునికి దృష్టిలో మనం ఇష్టలుగా మార్చబడేవారునే ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకి మెండుగా వస్తాయండి. ఒకసారి మనం వాక్యంలోకి ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోను మనం చూస్తే 11వ వచనం చదవము. కాబట్టి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళుతున్న దేశము, కొండల లోయల గల దేశము, అది ఆకాశ వర్షజాలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూను దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను నీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదను. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. నేను ఆ దేశమును లక్ష్య పెట్టేదను. ఎందుకంటే దేవుడు లక్ష్య పెట్టడం అంటే ఏమిటి? దేవునికి అనుదృష్టి ఎక్కడుందండి? దేశము అంటే ప్రజలండి. ఏ ప్రజలైతే దేవుడి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఆ దేశాన్ని లక్ష్య పెట్టి ఉన్నాను. ఆ దేశము కోసం నేను కడవరి వానను, అది తొలకరి వానను దాని కాలంలోనే వారికి సమృద్ధంగా నేను అనుగ్రహిస్తున్నాను. ఎందుకంటే వర్షము అనేది తగిన కాలంలో పడినప్పుడే మనకు ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఏ దారిని చూడండి, కడవరి వానైనా సరే, అదేవిధంగా తొలకరి వానైనా సరే తగిన సమయంలో పడినప్పుడే మనకి భూమి కూడా సమృద్ధిగాను పంట పండుతుంది. అవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి? kasi దేవుని ఆధీనంలోనే. అందుకే ఎప్పుడు కూడా మొరపెట్టాలండి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఎందుకంటే వ్యవసాయాలు బాగోవాలన్నా, కుటుంబాలు బాగోవాలన్నా, మరి మన బిడ్డలు బాగోవాలన్నా, మరి భవిష్యత్తు బాగోవాలన్నా మొట్టమొదటి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే వారునే ఉండాలి. మొరపెట్టాలండి. ఎప్పుడైతే మొరపెడతామో ఖచ్చితంగా ఆలకిస్తారండి. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. మరి
దేవుడు ఎవరి మీద కను దృష్టి పెట్టి ఉన్నారు అంటే 2 దినవృత్తాంతములు 16:9 చూడమ్మ. 16:9 2 దినవృత్తాంతములు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు అని మనం అనుకోవచ్చండి. కానీ యథార్థ హృదయం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద అండి. ఏ హృదయంతో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం, ఏ హృదయంతో ఆయన మనం ఉంచిన చోట ఏ హృదయంతో మనం జీవిస్తున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం. తన ఎడల యథార్థ హృదయం అండి. అవునంటే అవును, కాదంటే కాదండి. ఒకే మాట, ఒకే గురి. అంతేగాని మన యథార్థత లేకుండా దేవుని సన్నిధానంలో ఏది పొందుకోవడానికి అవకాశం ఉండదండి. దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణంగా నిలవాలంటే యథార్థ హృదయము. కానీ ఈ రోజుల్లోనూ ఎక్కువ కొరత ఎందులో ఉంటుందండి? మనుషులు మారితే అదే విధంగా ప్రకృతి కూడా మారిపోతుంది. ఆ రోజుల్లో చూడండి, మాట మీద నిలబడేవారు. కానీ ఈ రోజుల్లో మాట మీద నిలబడేవాడు ఏళ్ళతో పెట్టి లెక్కకొచ్చాడు. అందుకే ప్రకృతి కూడా ఎలా ఉన్నది? అందుకే తగిన కాలంలో వర్షాలు ఉండటం లేదండి. వచ్చాయా విపరీతంగా కురుస్తున్నాయి, లేకపోతే మొత్తానికి పోతున్నాయి. అది ఆ పరిస్థితుల్లోనూ పంటలు మనం సమృద్ధిగా దేవుడు ఎలాగే అంటే ఆ చంద్రుడు ఎలా పొందుకోగలుగుతాం? మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలండి? ఖచ్చితంగా యథార్థత అండి. అవునంటే అవును, కాదంటే కాదు. అటువంటి హృదయం కలిగిన వారు ఉన్నాయి, దేవుల్లో పరిపూర్ణంగా నిలిచేవారు ఉన్నాయి. అటువంటి వారి కోసం దేవుడు ఎదుగుతున్నారంటండి. అది కనుదృష్టి ఎక్కడున్నది? లోకమంతటేనండి. లోకమంతా సంచరిస్తుందండి. ఎవరు దాని మీద ఆనుకుని ఉన్నారు, ఎవరు దేవుని మీద ఆనుకున్నారు, వారి హృదయం ఎలాగున్నది, పరిశుద్ధంగా ఉన్నదా, అక్కడ యథార్థంగా ఉన్నదా అని ఆయన పరిశీలన చేస్తారండి. పరిశీలన చేసి వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము అనుగ్రహించను. ఎందుకంటే మనం విత్తనం వేసే బాధ్యత మనదే, నీరు కట్టే బాధ్యత ఎవరిది? ఏ రైతైనా చూడండి, రోజంతా విత్తనం వేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత ఆ రాత్రి దేనికోసం ఎదురు చూస్తారండి? ఖచ్చితంగా వర్షం రావాలండి. ఆ వర్షం ఎవరు ఇవ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలండి. కానీ మీ పొలంలో మీరు వేసుకుని విత్తనమే పొలంకి వస్తారండి. ఏ విత్తనం వేస్తే అదేకి వస్తామండి. దేవుల్లో కనుక పరిపూర్ణంగా మంచి విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, మన జీవితం అంతా కూడా మంచి ఫలాలు పొందుకునే వారమే ఉంటామండి. అందుకే యథార్థత, ఏ విత్తనం సరైన విత్తనం, మనకి ఆశీర్వాదకరమైన విత్తనం, దేవుని జ్ఞానంతో మనం విత్తుకునేవారమే ఉండాలి. అదే ఆ విత్తుకోవటే ప్రార్థన అండి. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటామో ఆ యథార్థత దేవుని ఆశీర్వాదం తీసుకొస్తుందండి. అందుముందు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దేవుని వైపు తిరిగాము. మనం ఎప్పుడైతే దేవుని అడగడం మొదలు పెట్టామో మన జీవితాలు మార్చడానికి కూడాను అని సిద్ధంగా ఉన్నారండి. ఏ విధంగా మనం మొరపెట్టుకుంటున్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం, ఖచ్చితంగా ఆయన చూస్తారండి. ఖచ్చితంగా ఆయన హస్తంతో మనకి ఖచ్చితంగా కాపుదలు కూడా ఆయనే ఇస్తారండి. అదే కీర్తన 33:18 చూడమ్మా. యెహోవా దృష్టి ఆయన యందు, ఇంతకీ దేవుని దృష్టి ఎక్కడ ఉంది? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కొరకు అమ్మా కనిపెట్టు వారి మీదను నిలుచుచున్న. ఎవరి కృప కోసం? దేవుని కృప అండి. దేవుని సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా జనం ఉన్నారండి. చాలా మంది దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారండి. ఆశీర్వాదం కోసం, కుటుంబంలోను ఆదరణ కోసం, సమాధానం కోసం, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కోసం, అదేవిధంగా కుటుంబంలో కార్యాలు జరగడం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం అవన్నీ కూడా ఎదురు చూస్తున్న వారమే. కానీ అవి పొందుకోవడానికి మనం ఉండవలసింది ఏమిటి? దేవుని యందు భయము, భక్తినే. ఎందుకంటే భక్తి ఉంటే సరిపోదండి. ఆ భక్తులు ఏముండాలి? ఇప్పుడు భయం అండి. అమ్మో దేవుడి సన్నిధానం, ఆయన పైన ఉన్నారు, మన కింద ఉన్నాం, మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మన భయభక్తుల్లో కలిపి ఉండేవారు ఉండాలి. దేవుని యందు ఎప్పుడు కూడా భయము ఉండాలి, అదేవిధంగా భక్తి ఉండాలండి. ఈ రెండు కలిసి ఉంటేనే దేవుని ఆశీర్వాదం వస్తుందండి.
అటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నారంటే మనము నమ్మిక ఏం చేయి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, తన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా నిన్నును నీ కృప మా మీద ఉండును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనలో ఉండవలసింది దేవుని యందు భయము, భక్తి. ఎప్పుడైతే ఆ రెండు మనలో ఉంటాయో దేవుని సమృద్ధి కూడాను మన జీవితాలు ఉంటాయి. మంచి జ్ఞానంతో నడిపిస్తారు, ఆయన ఉన్నతమైన స్థానంలో నిలుపుతారు. అందుకని మనం చదువుకుంటున్నాం అనుకోండి, చదువుకున్న పాఠాల్లో కానీ, చదువుకున్న పరీక్షల్లో కానీ, అదే విధంగా వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, వేసిన విత్తనాల్లో కానీ, వ్యాపారం అనుకోండి, వ్యాపార సమృద్ధిలో కానీ, ఏ విషయంలో మనం ముందుకెళ్తున్నామో ఆ విషయంలో మనం ఆదరణ పొందుకోవాలంటే దేవుని యందు మనం ఉండవలసిన భయము, భక్తి ఎప్పుడూ కూడా మనం వృద్ధి చేసుకునే వారమునే ఉండాలి. సమృద్ధిలో నిలవాలంటే దేవుని యందు మనం భయభక్తుల్లో మనం వృద్ధి పొందుకునే వారమునే ఉండాలి. ఎప్పుడైతే ఆ ఎత్తుగా ఉంటామో దేవుని యొక్క అనుదృష్టి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి, మెండైన ఆశీర్వాదాలతోనే. అదేవిధంగా 65వ కీర్తన చూడడం, 65వ కీర్తన 10వ వచనం. దేవ సియోనులో 65:10 విస్తారమైన నీళ్లతో తడిపి దాని దానిమలను చదును చేయుచున్నాము. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు. నీ జాడలు సారమును వెదజల్లుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దేని మీద దృష్టించి ఉన్నారండి? ఇంకా 9వ వచనం చదివితే, నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానిని మహాదైశ్వర్యము కలగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాన్ని గనీమములను సదును చేస్తున్నావు. వాన జల్లుల చేత దానిని పదులు చేస్తున్నావు. అది మొలకెత్తుగా నీవు దానిని ఆశీర్వదించుతున్నావు. భూమి సిద్ధపరచడానికి దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఎంతగా మనకు మెండుగా కావాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన భూమిని దున్నుకుంటున్నాం. ఆ భూమికి కావాల్సింది ఏమిటి? సకాలమైన సమృద్ధమైన వర్షం అండి. ఆ వర్షమే కాదండి, పదును, అనుకూలమైన పదును. అంతేకాదండి, విత్తనం వేశాక ఆ మొలకని ఎవరు ఆశీర్వదించాలి? దేవుని ఆశీర్విస్తేనండి నూరెంతగా ఫలించేదండి. దేవుని ఆశీర్వాదం కోసం మనం ఏం చేయాలి? ఆ సన్నిధిలో మనం మొరపెట్టుకునే వారు అందుకే తెల్లారగట్ల ప్రార్థన. ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు, ఎప్పుడైతే పన్ను ముగించుకుంటామో, ఎప్పుడు నిద్రకి వెళ్తాం చూడండి, ఆ సమయంలో ప్రార్థన. ఎందుకంటే కట్టించిన కాలం అంతా పగలంతా దేవుడు కాసి కాపాడారు. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేసి దేవుడు కృతజ్ఞతలు తెలియజేసుకునే వారు ఉండాలండి. అదేవిధంగా తెల్లవారుజామున, ప్రభా మాకు 2వ రోజు ఇచ్చావు, మాకు ఆ 2వ రోజులో ప్రవేశపెడుతున్నావు కాబట్టి ఈ రోజంతా మాకు కాపుదలు తెచ్చేయండి, నీ సమృద్ధి మాకు నిలవటానికి సహాయం చేసేయండి. అది కృతజ్ఞతతో కూడిన భయభక్తులతో ఉన్నటువంటి ఆయన సన్నిధిలో నిలవటం అండి. ఎప్పుడు కూడా రోజంతా కాసి కాపాడిన దేవుడు, ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి. నూతన రోజుల్లో ప్రవేశపెడుతున్న దేవుడికి మనం ఆయన సహాయం కోరుకునే వారు ఉండాలి. కొత్త దినంలో మనం ప్రవేశపెట్టాం ఉన్నామండి. మరి కొత్త సంవత్సరంలో మనకి ఎవరి ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలి? దేవుని ఆశీర్వాదం అండి. ఎప్పుడైతే మరి పరిపూర్ణంగా భయము భక్తితో ఆయన మీద ఆధారపడతామో మెండైన దీవెనలతో ఆయన నూరంతగా ఫలింపజేసేవారు గాను. ఆ ఫలాలు ఎలాగొస్తాయి? విత్తనాన్ని ఆశీర్వదిస్తారు ఆయన. ఏ విత్తనం అయితే వేసామో ఆ విత్తనాన్ని
నూరంతలుగా ఫలింపజేసేవారుగా ఉంటారండి. భూమిని దున్నుకున్నాం, భూమికి తగిన పదును ఇస్తారండి. ఆ పదునిచ్చినప్పుడు విత్తనం వేసుకుంటాం, ఖచ్చితంగా దేవుడు దానిని ఈ విధంగా వారికి ధాన్యమును దయచేయుదువు. దేవుడు ఇస్తేనే మన సమృద్ధిలో ఉంటామండి. అది నూరంతలుగా దేవుడు ఖచ్చితంగా ఇస్తారండి. ఇవ్వాలంటే మనం ఆయన మీద ఆశపడేవారునే, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరి దేవుడు మనం చూస్తున్నాడా అమ్మా? ఖచ్చితంగా చూస్తున్నారు. తన ఎడలో ఎవరైతే అనుకుంటారో వారికి దేవుని ఆశ్రయం ఇవ్వటానికి ఖచ్చితంగా చూస్తారండి. వ్యాధులున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ఒక 2 శరణాలు ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి 2 శరణాలు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. విడవకుమా కన్నీరు విడవకుమా, అద్భుతము చేయును, అద్భుతము చేయును. వ్యాధి బాధలో కుమిలియున్న, వ్యాధి బాధలలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించు, నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీరు తుడుసును. విడవకుమా కన్నీరు విడవకుమా, అద్భుతము చేయును, అద్భుతము చేయును. అప్పులలో చిక్కుకొనిన నిన్ను చూస్తున్నాడు, అప్పులలో చిక్కుకొనినా నిన్ను చూస్తున్నాడు. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. విడవకుమా కన్నీరు విడవకుమా, అద్భుతము చేయును. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు, ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. నీ ధ్వనిలో ప్రవేశించెను, నెమ్మది నీచెను. నీ ధ్వనిలో ప్రవేశించెను, నెమ్మది నీచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటారండి. ఎవరైతే తన మీద అనుకుంటారో, ఎవరైతే ఆదరణ కోసం ఎదురు చూస్తారో వారిని ఆదరించడానికి దేవుడు ఎవరిని విడిచిపెట్టరండి, ఖచ్చితంగా చూస్తారండి ఆయన. కానీ ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుని కృప నిత్యము తన ఎడల యథార్థత గల వారిని ఆదరించుట కొరకు యెహోవా తన దృష్టి భూది గంతముల వరకు అంతా కూడాను చూచుచున్నది. ఎందరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో వారందరికీ కూడా సమృద్ధి గల ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తారండి. ఏ విధంగా ఇస్తారనుకుంటారేమో, దేవుని ప్రేమ చూడండి ఏ విధంగా కూడా. యోవేలు గ్రంథంలో చూడమ్మా, యోవేలు గ్రంథంలో 21:21.
ఏవేలు 2:21. దేశమా భయపడకము, సంతోషంతో గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. అమ్మా, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లను కొత్తగా మొలుసు చెట్లను ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సాహించి దేవుని యందు యెహోవా యందు సంతోషించుడి. మరి ప్రభువు మనకి ఇక్కడ ఏ వాగ్దానం ఇస్తున్నారు? దేశమా భయపడకము. మరి గతించిన సంవత్సరంలోనూ ప్రతిరోజు కూడా మన ఆలోచనలు ఎలాగుండేయండి? ఈరోజు మన కుటుంబం నడవాలి, ఈరోజు కుటుంబంలో భారం అంతా నడవాలి, మనకు ఆరోగ్యం కావాలి, మన సమాధానం కావాలి. ఈ పరిస్థితుల్లో మనం కొట్టుమిట్లాడుకున్న వారమేనండి. ఎందుకంటే ఈ మధ్యన గమనించండి, ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మనం పలకరించినప్పుడు అమ్మ బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్పి మన సమాధానం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారండి ఈ రోజుల్లోనూ? అందరూ బాగున్నారా? పూర్తి ఆరోగ్యం, ఏ బాధ లేదు. పైకి చెప్తాం, లోపల ఏముంటుంది మనకి? అది ప్రభు ఏం చెప్తున్నారు? దేశమా భయపడకము, సంతోషించి గంతులు. ఎందుకంటే కట్లు తెంపివేస్తున్నారు. ఏ కట్లయితే మన మీద ఏలుబడి చేస్తున్నాయో ఆ కట్లు తెంపివేసి నూతన ఆశీర్వాదంతో, నూతన మెండైన జీవితంతోనూ దేవుడు మన ఆశీర్వించబడిపోతున్నారు. కాబట్టి దేశమా సంతోషించుము, గంతులు వెయ్యము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. గొప్ప కార్యం అంటే ఏమిటి? ఏ పాపములైతే మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నాయో ఆ పాప నిర్మూలన కోసం తన కుమారుని బలిగా ఇచ్చి ఒక గొప్ప కార్యాన్ని మన కోసం ఆయన చేశారండి. పాపం నిర్మూలన. పాపం ఎప్పుడైతే నిర్మూలమైందో మనం నూతన పరచబడుతున్నాము. ఎప్పుడైతే మన మీద ఉన్న శాపము కట్టు తెప్పివేయబడినాయో అప్పుడు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద ఉంటుందండి. ఇది గొప్ప కార్యం అండి. ఈ కార్యం ఎవరి కోసం చేశారు? ఆయన మన కోసమే చేశారండి. అందుకే దేశమా భయపడకము, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములను చేసి ఉంచెను. పశువులారా భయపడకుడి, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా సంతోషించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆశపడి ఉంటామో, సంతోషంతో ఎప్పుడైతే ఆశపడి ఉంటామో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే చిన్న ఉదాహరణ, మన నమ్మకం లేదనుకోండి, ఒకసారి ఓ దేశంలో కరువు వచ్చిందండి, భయంకరమైన కరువు. కరువు ఎందుకు వచ్చిందంటారేమో, ఆ దేశం మీదకి వేరే దేశం యుద్ధానికి వచ్చింది. మరి ముట్టడి వేశారు. వాళ్ళు ఎన్ని రోజులు ముట్టడి వేశారు? 6 నెలలు ముట్టడి వేశారండి. ముట్టడి వేసేటప్పటికి లోపలికి మంచినీళ్ళు వెళ్తాం కానీ, ఆహారం వెళ్తాం కానీ ఏది కూడా ఆగిపోయినాయండి. మొత్తం ఈ పట్టణంలో ఉన్నాయన్నీ అయిపోయినాయి. ఎక్కడ తినడానికి తిండి లేదండి. ఆ ముట్టడి వేసిన వాళ్ళు అక్కడ రాజు పెద్ద సైన్యంతో ఉన్నారండి. ఆ కోట ఉన్న గుమ్మాలు అన్ని మూసేసి ఉన్నాయి, ఎక్కడ ఆదరణ లేదు. ఆ సమయంలోనూ తినడానికి తిండి లేదండి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారండి,
ఈరోజు మీ అబ్బాయిని వండుకుంటానికి ఇస్తే రేపు వద్దని మా అమ్మాయిని ఇస్తాను అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వెళ్ళారండి వాళ్ళు? ఈరోజు మీ అబ్బాయిని కనుక మేము వండుకోవటానికి ఇస్తే రేపు వద్దని మా అమ్మాయిని మీకు వండుకోవటానికి ఇస్తాం అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారంటే అలా చేసుకుని అలా ఆ రంగం ముందు రోజు గడిపిసిపోయారు. కానీ రెండో రోజు వచ్చినప్పటికీ తను అక్కడ ఒప్పందం చేసుకున్న స్త్రీ ఏం చేసింది? ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చి అది నా వల్ల కాదని చెప్పి పక్కెళ్ళిపోయిందండి. పక్కెళ్ళిపోయేటప్పటికి ఆ స్త్రీ రాజు దగ్గరికి వచ్చిందండి. చూడు, మోసం చేసింది నన్ను, ఈ విధంగా మేము ఒప్పందం చేసుకున్నాం, ఈ కరువులో మేము బతకటం కోసం మా పిల్లవాడిని వండుకోవడానికి నిస్తే ఈ తల్లి నన్ను మోసం చేసింది, నువ్వే మాకు న్యాయం చెప్పాలి అని చెప్పినప్పుడు రాజు వెంటనే గుడ్డలు చింపుకుని ఆయన యెహోవా ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను? నేను దేవుడే సహాయం చేయకపోతే ఇక్కడ మనం ఎవరు చేయగలుగుతామండి? రాజులైనా సరే ఎవరైనా సరే దేవుడు సహాయం చేయకపోతే మనకి ఇసుమతి సహాయం వస్తుందా? ఆయన అప్పటికే గోను బట్ట కట్టుకున్నాడు అండి లోపల. ఆయన అంటున్నాడంట, నా చేతిలో ఏముందమ్మా, యెహోవా ఇస్తేనే నేను ఇవ్వగలం. అంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయారండి వాళ్ళు? మరి ఆ స్థితిలోను పావురపు రెట్ట, ఒక పావు కొన్ని వందల రూపాయలండి. అంటే పావురపు రెట్ట తింటారు? ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే రాజు గోనుపత్ర కట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ 10 మంది కుష్ఠులు రోగులు ఉన్నారండి. ఇంత కుష్ఠ రోగుల్ని ఊర్లోంచి వెళ్ళేస్తారండి, అంటే ఊళ్ళోకి రానివ్వరు. వారు ఊరు బయట ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారంటే ఎలాగ ఆకలితో చచ్చిపోతాం, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆ శత్రువు వాళ్ళు ఏం చేస్తారో సుశబ్దం అని చెప్పి వాళ్ళు ఆ రాత్రి కాలంలోనూ ఈ శత్రు సైన్యం ఉన్న చోటికి వాళ్ళు వెళ్ళారండి. ఎలాగ చచ్చిపోతాం మనం, అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో వారి పరిస్థితి మనం చూద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఆ సమయంలోనే యెహోవా అక్కడ గొప్ప సైన్యముతో వస్తున్న శబ్దాన్ని గాలిలోను వాళ్ళు వినపడేలా చేశారండి. ఎప్పుడైతే గొప్ప శబ్దంతోనూ రథాలు వస్తున్న శబ్దాలు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో, ఈ రాజు ఏ రాజును కోరి ఉన్నాడో వాళ్ళ సహాయం వస్తున్నది, వారందరూ వస్తే మనం నిర్మూలం అయిపోతాం అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఆహారాలు అక్కడే వదిలేసి, అంటే వాళ్ళు తెచ్చుకున్న ఆహారాలు అక్కడే వదిలేసి అక్కడి నుంచి వారందరూ పారిపోయారు. ఒక్కరు లేరు. వీళ్ళు వచ్చి చూసేటప్పటికి అక్కడ ఎక్కడ చూసినా ఆహార పదార్థాలేనే బస్తాలు బస్తాలు పడి ఉన్నాయండి అక్కడ. కానీ ఒక్కళ్ళు లేరు. వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాళ్ళు గొప్ప సైన్యం వస్తే ఎంత శబ్దం వస్తుందో, రథాలు వస్తే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దము గాలిలోంచి యెహోవా పుట్టించారు. ఎప్పుడైతే ఆ శబ్దం విన్నారో వాళ్ళు ఏం కలిగింది? ఎప్పుడైతే భయం కలిగిందో తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అన్ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో ఎవరు వచ్చారు అక్కడికి? ఈ కుష్ఠరోగులండి. వాళ్ళు అనుకుంటున్నారంట, ఇప్పుడు ఈ కార్యం కనుక మనం వాళ్ళు చెప్పకపోతే, వాళ్ళు నశించిపోతే ఈ పాపం అంతా మనం చుట్టుకుంటుంది, ముందు వెళ్ళి మన రాజకీయమైన ప్రజలకు చెప్పుకుందాం, వాళ్ళందరూ ఆహారం తీసుకుని బతుకుతారని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళి ఆహారం గురించి అన్ని గురించి వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఒక సైన్యాధిపతి ఒకడు ఉన్నాడండి. ఆయన అంటున్నాడంట, ఈ కరువుని తప్పించుకోవడానికి యెహోవా చేతనం అవుతుందా, అంటే దేవుని సహాయంతో అవుతుందా, దేవుడు చేస్తాడా అని అనుమానంతోనూ ఒక మాట అన్నాడండి. ఇది యెహోవా వల్ల అవుతుందా, సాధ్యమేనా అని అన్నవాడు ఆ సమయంలోనూ ఈ ప్రజలు వచ్చే రహదారిలోనూ కోట గుమ్మంగడ కాపలా పెట్టారండి. వచ్చిన ప్రజలు తొక్కిసలాడుకుంటూ వస్తే ఈ కాపలా ఉన్నవాడిని తొక్కుని వెళ్ళి ఆహారం కోసం ప్రయాసపడ్డారండి. కానీ అనుమానపడి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రజలు తొక్కిసలాట్లను ఆయన చనిపోయాడు. ఒక్క ఇత్తనం గింజ కూడా ఆయన నోట్లోకి వెళ్ళలేదండి. ఇది దేవుని వల్ల అవుతుందా అని తనలో అనుమానం పెట్టుకున్నంత వల్ల గడకే ఆ ఆశీర్వాదాలు పాల్పొంది వచ్చిందా? తమ పిల్లలను వండుకు తిన్న పరిస్థితిలో ఉన్న దేశానికి సమృద్ధి గల ఆహారం అండి. 1 రూపాయికి 2 మానికల ఆహార పదార్థాలండి. అంతకు మునుపు పావుసేరు రెట్ట, అది పావురూపు రెట్ట కొన్ని వందల రూపాయలు. ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వచ్చిందండి?
ఎందుకంటే దేవుని కనుదృష్టి ఎక్కడ ఉండాలి? ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి చూచుచున్న దేవుడండి. నిజంగా ఎవరు తన మీద ఆనుకుని ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, మనం ఆనుకున్నాం అనుకోండి, మనలో ఏముండాలి? యథార్థత. మన యథార్థ హృదయం మనలో ఉన్నప్పుడు మన హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తారండి, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో ఒక్క రోజు గడపడం కూడాను అసాధ్యమేనే. అందుకే మరి ప్రార్థన కావాలి. తెల్లవారుజామున లేచినప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ రోజు మాకు ఇచ్చావు, కొత్త రోజు ఇచ్చావు, మాకు ఆయుష్ని ఇచ్చావు, ఈ రోజంతా కూడా మాకు తోడై ఉండండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా దయా సంపూర్ణుడండి. ఈ రోజు ప్రేమ రేపు ఇంకా వృద్ధి చెందుతుంది, కానీ ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే మన ప్రేమలు ఎన్ని రోజులు ఉంటాయండి అమ్మా? అమ్మా, పెళ్ళి అయిందనుకో అయిపోయాయి, పుట్టింటి వాళ్ళ పని అయిపోయాయి, ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతుంది ప్రేమ. ఎందుకంటే మన అంతే ప్రేమలో. దేవుని ప్రేమ అలా కాదండి. దినదినము ఇవాళన్న ప్రేమ కన్నా రేపొద్దున్న ప్రేమకి ఎక్కువగా ఉంటుంది. రేపటి ప్రేమ కన్నా మరియు రాబోయే రోజులు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాక్యాలు దినదినము కూడా వృద్ధి చెందుకుంటూ వస్తుంది అంటాడు. అందుకే దేవుడు మనల్ని చూచుతున్న దేవుడు. ఈ వాక్యాలన్నీ కూడా రాయబడినాయి. ఈ విలాప వాక్యాల్లో చూడమ్మా. 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అమ్మా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివే. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. దేవుడు నా దేవుడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుడు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా దేవుడు అని పరిపూర్ణంగా హృదయంలో తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అటువంటి వారి కోసమే ఎదురు చూస్తున్నారు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు కాపుదలు ఇస్తాడు, సహాయం చేస్తాడు. పరిపూర్ణ విశ్వాసం, అదే యథార్థత. ఏ సమయంలో ఏ స్థితిలో అయినా సరే దేవుడి మీద ఆనుకునే మనసు. ఆ మనసు కలిగే వారి కోసం దేవుడు ఎప్పుడూ కూడాను ఎదురు చూస్తున్న దేవుడే. మరి ఈ కొత్త సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. అంటే 25 నుంచి 26లో ప్రవేశపెట్టారండి. నిజంగా దేవుడు మనకి ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చారండి అమ్మా? ఒకసారి వాక్యంలో చూడండి. అంటే కొత్త సంవత్సరంలో మనం ఎలాగ ముందుకు వెళ్ళాలనేది కనపడుతుంది. ఇక్కడ లోకాసు వార్తలో 13:6 చూడమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది, నాటబడి ఉన్నది. అతడు తన పండ్లను వెతక వచ్చినప్పుడు ఏమీ, ఎందుకంటే ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలండి, అంజూరపు చెట్టు అంటే యాకోబు సంతానం, వాళ్ళు అక్కడ ఉన్నారండి. దేవుడు వాళ్ళ దగ్గరికి ఫలాల కోసం వచ్చారండి. ఫలాల కోసం వస్తే అక్కడ ఏమీ దొరకలేదండి. ఎందుకంటే దేవుని బిడ్డలో మనం ఉండవచ్చింది ఏమంటే ఆత్మీయ ఫలాలండి. ఆత్మీయ ఫలాలు మళ్ళీ వృద్ధి చెందాలండి. అవి ఎవరికి ఇవ్వాలి? మనం అక్కడ ఆత్మీయ ఫలాల చేత దేవుణ్ణి మనం ఇప్పుడు గణపరుచుకునే వారిని ఉండాలండి. ఆత్మీయ ఫలాలు అంటే ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము. ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి? దేవుని ద్వారా నడిపించబడితేనే ఈ లక్షణాలు మనలో ఉంటాయి. దేవుని ద్వారా నడిపించబడలేదు లోకంలో దొరకవండి, దేవుని యొద్ద నుంచి మాత్రం దొరుకుతాయి.
వీటి ఫలాల కోసం దేవుడు మన దగ్గరికి వస్తారండి. ఈ ఫలాలు ఎక్కడ ఉండాలి? మనలో ఉన్నాయనుకోండి. ఏ ప్రదేశంలో అయితే మిమ్మల్ని నాటారో, ఏ ప్రదేశంలో అయితే మిమ్మల్ని నియమించారో ఆ ప్రదేశంలోనూ ఈ ఫలాల చేత అక్కడ దేవుని మహిమపరుచుకునేవారు అది దేవుని చిత్తం. ఈ సంవత్సరం మనకి దేవుడు మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఈ ఆత్మీయ ఫలాలు కనపరిచేవారు ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. అంటే ప్రేమ, సంతోషము, అందరితో సమాధానము, అందరితో దీర్ఘశాంతము, అందరితో దయాళత్వము, అందరితో మంచితనము, అది విశ్వాసము, సాత్వికము. సాత్వికం అనే మాట అర్థమేటమ్మా అమ్మా? అంటే ఎవరినో వచ్చి చెంప మీద కొట్టారు అనుకోండి, ఆ తర్వాత వెంటనే ఏం చేయాలి? కోపం ఉంటే ఇప్పుడే తీర్చేసుకో. ఈ చెంప కూడా ఇచ్చేవారు ఉండాలి. ఎవరన్నా ఒక తుండు కొట్టి అడిగారు అనుకోండి, అయ్యా అవసరమైతే ఈ వస్త్రం కూడా తీసేసుకోండి. ఈ గుణం ఎవరిలో ఉండాలి? అందుకే మనకి నూతన సంవత్సరం ఇచ్చారు, నూతన ఆయుష్ ఇచ్చారండి. మరి ఈ సంవత్సరంలో మనం నూతన సంవత్సరం నూతన ఆయుష్ ఇచ్చినప్పుడు ఇందులో మనం వృద్ధి చెందకపోతే మళ్ళీ యథార్థత ఎలాగుంటది అమ్మా? మరి ఈ స్థితిలో మనం లేకపోతే, దేవుడు వచ్చినప్పుడు లేకపోతే ఆయన ఏమంటారో తెలుసండి? ఎందుకంటే ఆ చెట్లు ఏమున్నాయంటే ఆకులు తప్ప ఫలాలు లేవండి. ఆకులు అంటే ఏమిటి? ఆడంబరాలు. పండగలు చేసుకుంటాం, భోజనాలు పెట్టుకుంటాం, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాం, కానీ అక్కడ దేవుడి ప్రేమను కనపరచడానికి మనలో ఉండదండి. ఎందుకంటే ప్రేమ లేదు, కానీ ప్రేమ కనపరచడం. ఏ లక్షణాలు అయితే దేవుడు మనలో ఎదురు చూస్తున్నారో అవి మనలో లేనప్పుడు ఎన్ని ఆడంబరాలు ఉంటే మనకి ఉపయోగపడుతుందండి? ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చారంటే అక్కడ మనకి ఖచ్చితంగా ఏం కనపడాలి? ఈ ఫలాల ద్వారానే దేవుని కనపరుస్తామండి. అదే ఆరాధన. దేవుని ఆరాధిస్తున్నామంటే ఈ ఫలాలతోనే ఆరాధించాలండి. దేవుని ప్రేమతోనూ, దేవుని దయాళత్వంతోనూ, దేవుని దయతోనూ, మంచితనముతోనూ, సాత్వికముతోనూ ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? ఆయన బిడ్డల్లోనే ఉండాలండి. అదే ఫలాలు ఇవ్వటం. ఆయన అంటున్నారంట, అయ్యా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తోటమాలతో అంటున్నారంటండి, అయ్యా 3 సంవత్సరాల నుంచి వస్తున్నా నేను, ఈ చెట్ల నుంచి ఒక కాయ రావటం లేదు, ఫలం రావటం లేదు, ఈ భూమి ఎందుకు వ్యర్థం చేయాలి? ఎంత నరికేస్తే బయట పాడేస్తే మంచిది కదా, దాని స్థానంలోనూ మరొక మొక్క వేసుకుంటే ఫలాలు వస్తాయి కదా. ఇందుకే మానైపోయిన చెట్టుని నరికేస్తే దాన్ని ఏం చేస్తారండి అమ్మా? ఇంట్లో పొయ్యిలో పెట్టుకుంటారండి. ఫలాలు ఇచ్చి దేవుని గణపరచవలసిన వారుగా మనల్ని దేవుడు పెడితే ఫలాలు లేని వారుగా మరి ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. మనకి ఆ స్థితి కోసం కాదండి. లోకంలో దేవుని మహిమపరిచే విధంగా, దేవుని మహిమ వచ్చే విధంగా ఆయన ఫలాలతో మనం వృద్ధి చెందేవారు. ఈ ఫలాలు ఎవరికి ఇవ్వాలి? మరి చుట్టూ ఉన్న వారికండి. మరి ఎక్కడైతే దేవుడు నాటాడో అక్కడ మన ఫలాల ద్వారా వాళ్ళు ఆశీర్వించబడాలండి. అది దేవుడు చూస్తున్నాడు. అందుకే సంఘం కట్టారంటే, ఇక్కడ సంఘం పెట్టారంటే, మందిరం పెట్టారంటే, మరి ఇక్కడ దీని ద్వారా అక్కడ ఈ చుట్టుపక్కల ఏం కావాలి? ఈ ఫలాలు రావాలండి. ఈ ఫలాలు వచ్చినప్పుడే దేవుని ఆశీర్వాదం మెండుగా చూడగలుగుతామండి. అందుకని ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఆయన అప్పుడు తోటమాలి అన్నాడంటే, అయ్యా ఇప్పుడు వరకు ఎలా చూసాం కదా, ఈ 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, ఇప్పుడే గొప్పు తవ్వుతాను, నీరు కడతాను, ఎరువు వేస్తాను, అన్ని చేయవలసి అన్ని కార్యక్రమాలు చేస్తాను, ఫలించకపోతే అప్పుడు మీరు చెప్పిన విధంగానే నేను నరికివేసి అగ్నిలో పాడేస్తాను. కానీ ఈ 1 సంవత్సరం ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి. అందుకోసమే ఈ 26వ సంవత్సరం వచ్చింది. అంటే మనలో ఏం కావాలి? కేవలం దేవుని యొక్క ఆశీర్వాదమేనా, లేదా దేవుడు ఎదురు చూసే ఫలాలా? ఫలాలు ఉంటే
ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఏ చెట్టు మీద మన దృష్టి ఎప్పుడు ఉంటుంది? ఫలాలు ఉన్నప్పుడే దృష్టి ఉంటుంది, కానీ ఫలాలు లేకపోతే దాన్ని ఒక చూస్తామండి. అందుకే మనలో ఏముండాలి? ఎప్పుడు ఫలాలండి. ఆయన ఇచ్చే సమృద్ధులమని ఫలిస్తున్న వారునే ఉండాలి. మన ఇష్టానుసారం కాదండి బతకటానికి. దేవుని చిత్తానుసారంగా బతికేమనుకోండి, దేవుని ఆశీర్వాదాలు మెండేని విధంగా ఉంటాయండి. అందుకే మనకి నూతన సంవత్సరం ఇచ్చారండి. ఈ సంవత్సరంలో మనం ఏం చేసి తీర్మానం చేసుకోవాలి, ప్రభా గతించిన సంవత్సరం ఏదో అయిపోయింది, కానీ ఈ నూతన సంవత్సరంలో మాకు మీరే మమ్మల్ని నడిపించండి. ఎందుకంటే దేవుడు నడిపించకపోతే మనకు అసాధ్యమండి. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమండి. గ్రామం కోసం ప్రార్థన చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు చూడండి, ఎంతో మంది ఆత్మహత్యలు, ఎంతో మంది. అందుకే అంతకుముందు పోయిన నెల చూడండి, ఒకసారి లెక్కలు వేసుకుంటే మనకి కనపడుతూ ఉంటుంది. మరి ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? అందుకే దేవుడు అడుగుతున్నాడు, తన ఎడలు యథార్థవత గల వారిని ఆశీర్వదించడానికి ఆయన కనుదృష్టి లోకమంతటాను సంచరిస్తున్నది. అక్కడ యథార్థత అంటే ఏమిటి? ఆయన చెప్పిన విధంగా ఆయన నియమించిన చోట మనం నివసించేవారు అని, అది యథార్థత అండి. అది మనలోనూ దేవుడు చూస్తున్నారండి. మరి దేవుని కృపలో మనం నిలవాలంటే దినదినము కూడా మనం ఆయనలో వృద్ధి చెందుతున్న వారు ఉండాలి. ఫలాలు ఇచ్చే దేవుడే కానీ నిర్మూలన చేసే దేవుడు మాత్రం ఏనాడు కాదండి. అంటే తప్పుపోయిన కుమారుడు కథ మీకు తెలుసు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారండి. ఆయన ధనవంతుడు. అని చిన్న కుమారుడు అక్కడ లోకంలో ఉన్న స్నేహాలు పెట్టి ఆస్తిలో వాటా కావాలని చెప్పి రోజు దెబ్బలాడుతుంటే ఆయన పోరు పడలేక ఆస్తిని పంచిచ్చేసాడు. పంచిచ్చేస్తే ఈ స్నేహాలు ఉంటాయి చూడండి, ఆ స్నేహాలతోనూ ఆస్తిని తీసుకుని మొత్తం అంతాను తన వ్యసనాల కోసం ఖర్చు పెట్టేసాడు. వ్యసనాలతో ఖర్చు పెట్టేశాడు. ఆయన కరువు వచ్చింది, ఎందుకంటే ఉన్న ధనం అయిపోయింది. ఇప్పుడు ఇతరుల సహాయం కోరుకుంటున్నాడండి. కానీ ఆయనకి ఏం పేరు పడింది? అక్కడ వ్యసనాలతో పాడు చేసేవాడని పేరు పడిపోయింది. ఎవడ పని కూడా ఇవ్వట్లేదు. అంతవరకు స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఆ స్నేహితులు డబ్బు ఉన్నప్పుడు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో, తింటానికి లేకుండా పోయిందో, వీళ్ళందరూ పక్క తప్పుకున్నారండి. కడకి ఈయనకి ఆహారం లేని పరిస్థితి వచ్చిందండి. పని కోసం అందరిని అడుగుతుంటే వీడికి పని ఇవ్వటమా, ఈడేం పని చేస్తాడు అని చెప్పి ఎవరు కూడా పని ఇవ్వలేదండి. ఆహారంతో లేక బాధపడుతున్నప్పుడు పందులు కాసుకునేవాడు ఒక్కడు కనపడ్డాడండి. అది ఆయన ఉండేది ఊరు అవతల. పందులు కాసుకునేవాడు అన్నాడండి, నా పందులు మేపు, సాయంకాలం వరకు మేపితే సాయంకాలం నేను ఎంతో కొంత దయచేస్తాను, అప్పుడు వరకు మేపమంటే అప్పటికే ఉపవాసాలతో ఉన్నాడేమో. ఆ పందులు మేపుడు ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టుని అప్పుడు తినటం మొదలెట్టాడు. ఆ తినటం యజమాని చూశాడు. చూసి నీకు ఈ పనినిస్తే నువ్వు నాకు ద్రోహం చేస్తావా అని చెప్పి కర్ర తీసుకుని కొట్టడం మొదలుపెట్టాడు. ఏ స్థితిలో ఉన్నవాడు? ఒక ధనవంతుడు కొడుకు. ఆ స్థితిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే మన మూర్ఖత్వం ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకునే విధంగా చేస్తుంది. అప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి ఇంటికాడ పనివాళ్ళు తినే తిండి ఇంతకన్నా గొప్పగా ఉంటుంది. నీ పరలోకాన్ని దేవునికి, నా తండ్రికి వ్యతిరేకంగా నీ పాపం చేశాను. నేను ఇప్పుడే నా తండ్రి కాలు పట్టుకుంటాను. నీ కుమారుడిగా వద్దు, నీ పనివాడిగా పెట్టుకో. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా అనుకున్నాడో అన్ని అక్కడ వదిలేసి ఇంటి దారి పెట్టాడంటే. ఇంటి దారి పెట్టినప్పుడు ఇంకా కొద్దిగా సగం దూరం కూడా రాకమునిపే
తండ్రి కనపడ్డాడు అక్కడ. కనపడేటప్పటికి పరిగెత్తుకుంటే ఎదురొచ్చాడంటే ఆయన. ఎదురొచ్చి వెంటనే పని వాళ్ళకి చెప్తానంటాడు, ముందు బట్టలు సిద్ధం చేయండి, కాళ్ళకి చెప్పు జోళ్ళు లేవు, అవి సిద్ధం చేయండి, ముందు స్నానం చేయించండి అని చెప్పి ఎన్ని ఏర్పాట్లు చేసి ఒక 4 పెద్ద పెద్ద కోళ్ళు కోపించి పెద్ద విందుని చేసి గొప్పగా అక్కడ పండగలా చేసుకున్నాడు. కానీ ఇంట్లో పెద్దవాడు ఉన్నాడు. పెద్దవాడు ఏమంటున్నాడు, నీ వెనకాలే ఉన్నాను ఇప్పటి వరకు, నాకు ఏనాడు కూడా ఒక గొర్రె పిల్లని కూడా కోసి నాకు మాంసం కూర పెట్టలేదు, నువ్వు అన్ని పాడు చేస్తున్నాడు, వచ్చిన వాడికి అన్ని వండి పెడుతున్నా, ఇదేనా ప్రేమ అని అడిగాడు. అప్పుడు ఆయన అంటాడన్నమాట, నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నువ్వు నా ఎన్ని ఉన్నాయి, నువ్వే నీకోసమే కదా ఎన్ని. కానీ ఆయన చనిపోయి బతికాడు, అని చెప్పి సంతోషంతోనూ పండగ చేసుకున్నాడంటే. ఆ యొక్క తండ్రి ఎవరు? ఆ తండ్రి దేవుడే. ఈ తప్పిపోయినవాడు ఎవరు? దేవుని అంటే భయం లేని వాళ్ళు. ఏ స్థితిలో ఉండవలసిన వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామండి? రాజులైన యాజక సమూహముగా మన దేవుడు మనం సృష్టిస్తే, అంటే రాజులైన యాజక సమూహం అండి, అంటే రాజులకున్న హోదా, ఆరాధించే స్థితి, ఆ స్థితిలో మన దేవుడు మనం సృష్టించాడండి. మరి ఆ స్థితిని నిలుపుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆ దేవుని నమ్మకంగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనం ఇడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. మరి తప్పిపోయినా సరే ఆయన వాత్సల్యత ఎక్కడ ఉంది? దినదినము కూడా వృద్ధి చెందుకుంటూనే ఉంటుంది. నశించిపోవడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడరండి, రక్షించుకోవటానికే ఇష్టపడతారు. అందుకే మను పాపం చేస్తే ఆయన కుమారుని బలిగా ఇచ్చారు. ఇక్కడ పాపం ఎవరు చేశారు? కేవలం మనమేనండి. కానీ ఆ పాపానికి బలి ఎవరు ఇచ్చారు? ఆయన కుమారుని ఇచ్చుకున్నారండి. అందుకే దేవుని వాత్సల్యత దినదినము కూడా వృద్ధి చెందుతుంది. అందుకే యథార్థత అనేది ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో మనం కాపాడుకుంటున్న వారమునే కాపాడుకున్నాం అనుకోండి, సంవత్సరాంతం వరకు కూడాను దేవుని కృప వారి మీదే ఉంటుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేయండి.